మైనా స్టోరీస్. ఓ రోజు హర్ష మ్యాట్రిమోనీ ఆఫీస్కి వెళ్ళి, డబ్బులు కట్టించుకుంటున్నారే గాని మీరు నాకు ఒక్క సంబంధం కూడా చూపించట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఈ జనరేషన్ అమ్మాయిల రిక్వైర్మెంట్కి మీరు మ్యాచ్ అవ్వట్లేదు. మీ రేంజ్కి తగ్గ అమ్మాయి దొరికే వరకు మీరు వెయిట్ చేయవలసిందే. నా రేంజ్కి తగ్గ అమ్మాయి అంటే నాలా సాఫ్ట్వేర్ ఇంజనీరా? కాదు కాదు, మగవాళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆడవాళ్లలో 10th క్లాస్తో సమానం. అలాగా? మరి ఒకవేళ ఆడవాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మగవాళ్లలో బిజినెస్ మ్యాన్లతో సమానం. చిచి, మగవాళ్ల పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయిందన్నమాట అని అక్కడ్నుండి ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళిపోతాడు హర్ష. వాళ్ళమ్మతో జరిగిన విషయం చెప్తాడు. అవునా, అలా అన్నారా? అవునమ్మా, పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఒరే నాన్నా, నీకు జీవితంలో పెళ్లి కాదేమోనని భయంగా ఉందిరా. ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేదమ్మా. అంతా ఆ దేవుడి నిర్ణయం. ఒరే, ఇక లాభం లేదు. నువ్వే మీ ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేయ్. కులం మతంతో మనకి సంబంధం లేదు, సరేనా? అమ్మా, ఒకప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళంటేనే అస్సలు గిట్టని తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోమని వాళ్లే చెప్తుంటే విడ్డూరంగా ఉంది తెలుసా? ఏం చేస్తాంరా, అంతా కలికాలం. కలికాలం కాదు నాన్నా, ఇది ఆడవాళ్ల కాలం. అందుకేరా ప్రేమించమంటున్నాను. అమ్మా, ఈ కాలంలో ప్రేమించడం కూడా అంత ఈజీ కాదు. ఈ కాలం అమ్మాయిలు డబ్బున్న వాణ్ణి చూసే ప్రేమిస్తున్నారు. మగవాళ్లకి ఈ పరిస్థితి రావటమేంట్రా? అంతా కర్మ. కర్మ కాదు నాన్న, చేసిన తప్పుకి శిక్ష. తప్పా? ఏంట్రా అది? అసలు ఈ పరిస్థితికి కారణం భ్రూణహత్యలు. అదెలారా? అదే నాన్న, చాలామంది తల్లిదండ్రులు మగపిల్లాడిపై ఇష్టంతో కేవలం మగపిల్లాడే కావాలని, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకి పాల్పడ్డారు. ఆ పాపం ఊరికే పోతుందా? నువ్వు చెప్పేది నిజమేరా. అందువల్లే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు లేకుండా పోయారు. అవునమ్మా, వాళ్ళు చేసిన ఆ తప్పులే ఈ జనరేషన్ మగపిల్లలకి శాపంలా చుట్టుకుంది. ఒకప్పుడు చిన్నచూపు చూడబడ్డ ఆడపిల్ల ఇప్పుడు మగాడి జీవితాన్ని శాసిస్తుంది. కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు, అనుభవించక తప్పదు. నిజమేరా, అజ్ఞానంతో ఆడపిల్లల విషయంలో అప్పుడు చాలా పెద్ద తప్పులు చేశారు. మరి చేసిన తప్పుల్ని మనం మర్చిపోతామేమో గాని సృష్టి మాత్రం మర్చిపోదు కదా నాన్న. వడ్డీతో సహా లెక్కగట్టి మనకి తిరిగి ఇచ్చేస్తుంది అని అనుకుంటారు. హర్ష ఆఫీస్లో అతని కొలీగ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటోరా, ప్రపంచంలో ఆడవాళ్లందరికీ ఒకే వ్యాధి సోకినట్టుంది. అందరూ అమ్మాయిలు మగాళ్ల పట్ల ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ఏమైందిరా? పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిల ప్రవర్తన చూస్తుంటే అసలు మనం అబ్బాయిలా వాళ్ళ అబ్బాయిలా అని డౌట్ వస్తుంది. మనల్ని పూచిక పుల్లలా తీసేస్తున్నారు. చాలా బాధేస్తుంది. మరి తరతరాలుగా మగవాడు చేసిన తప్పుకి ఫలితం ఇది. ఆడవాళ్లని చిన్నచూపు చూసి ఆళ్ల పట్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వారిపై పెత్తనం చెలాయిస్తూ వాళ్లని తొక్కేసినందుకు మగాళ్లకి బుద్ధి చెప్పటం కోసం దేవుడు ఈ రూపంలో మనకి శిక్ష వేశాడు. ఏంట్రోయ్, ఆడవాళ్ల తరపున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు? వకల్తా కాదురా, నిజం మాట్లాడుతున్నాను. జరుగుతున్న దాని గురించి సరిగ్గా బుర్రపెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఇక మనకి ఈ జీవితంలో పెళ్ళిళ్ళు కావంటావా? భయపడకు బ్రో, ఎవరో ఒక తలకమాసినోళ్ళు మన కోసం పుట్టుంటారులే. అది ఒకప్పటి సామెత, ఇప్పుడు సామెత మారిపోయింది. ఏంటో అది, మన బెండు తీయటానికి అమ్మాయిల్ని పుట్టించే ఉంటాడా దేవుడు అనేది కొత్త సామెతరా. బ్రో, పెళ్లికి ముందే మన పరిస్థితి ఇలా ఉంటే మరి పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది? వెయిట్ అండ్ సీ అని అనుకుంటారు. ఓ రోజు పెళ్లిళ్ల బ్రోకర్ రవి చంద్రం ఇంటికి వస్తాడు. నమస్కారం చంద్రం గారు, మీ అదృష్టం చాలా బాగుంది. మీ అబ్బాయికి ఇక పెళ్ళైపోయినట్టే. అవునా? అదెలాగండి? క్రితంసారి మనం పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాం కదా, అదే ఆ సౌమ్య అనే అమ్మాయి మీ అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది. నిజమా? అవునండి, త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని మీకు కబురు చేయమన్నారు. అలాగే రవిగారు, మీకు చాలా థ్యాంక్స్ అండి.
ఆ థ్యాంక్స్తో పాటు కమిషన్ సంగతి కూడా ఆలోచించండి. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఏ లోటు చేయను. అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను. సరేనా? అలా అన్నారు, బావుంది. ఇక నేను వెళ్ళొస్తాను. అని అతను వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని కొడుకు హర్షకి చెప్తాడు చంద్రం. అబ్బా, ఇన్నాళ్ళకి అత్తనయ్యే భాగ్యం దక్కింది నాకు. అత్తవి కాబోతున్నందుకు పొంగిపోతున్నావా? నీకు ముందు ముందు ఉంటుంది ముసల పండగ. అదేంటండి అలా అంటారు? మరి నీకు కోడలుగా వచ్చేది పాతకాలపు కోడలు కాదు, ఈ కాలపు సాఫ్ట్వేర్ కోడలు. నీకు చాకిరీ పెరగటం తప్ప కొత్తగా మారేదేమీ ఉండదు. నాన్నా, అమ్మనెందుకు ఇప్పుడే భయపడతావు? భయపెట్టడం లేదురా, జరగబోయేది చెప్తున్నాను. అందుకు సిద్ధంగా ఉండమని మీ అమ్మకి ముందే జాగ్రత్త చెప్తున్నా. ఏం అక్కర్లేదు. నా కోడల్ని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో చూస్తూ ఉండండి అది అలా కాన్ఫిడెంట్గా ఉండమ్మా. విజయం మందే. అని తల్లికి ధైర్యం చెప్తాడు హర్ష. సర్లే, ఈ ధైర్యం ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తా అని అనుకుంటారు. అనుకున్నట్టే మంచి ముహూర్తం చూసి హర్ష సౌమ్యల పెళ్లి జరిపిస్తారు. కొత్త కోడలు, పైగా ఉద్యోగం చేసే అమ్మాయి కావటంతో కుసుమకి పట్టలేని ఆనందం వేస్తుంది. ఆగండి, ఒక్క నిమిషం గుమ్మంలోనే ఉండమ్మా అని లోపలికి వెళ్ళి హారతి తెచ్చి కోడలికి ఇస్తుంది కుసుమ. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అని కొత్త కోడల్ని ఆహ్వానిస్తుంది. అత్త చెప్పినట్టే చేస్తుంది సౌమ్య. నా బంగారు తల్లి, ఎంత లక్షణంగా ఉన్నావో. కొత్త కోడలొచ్చిన ఆనందంలో కుసుమకి కాళ్ళు చేతులు ఆడవు, ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఏమిటి అడావిడి? కాస్త శాంతించు. ఎన్నాళ్ల నా కోరిక ఈరోజు తీరుతుంటే శాంతించమంటారేంటి? నన్ను ఈ సంతోషాన్ని ఆస్వాదించనివ్వండి. అమ్మ సౌమ్య, ఏంటమ్మా వచ్చినప్పట్నుంచి మౌనంగా ఉన్నావు? ఏదైనా మాట్లాడమ్మా. అంటే అది కాదత్తయ్య, కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే. అయ్యో అలాగా, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. నేను నీకోసం మంచి కాఫీ పెట్టి తీసుకొస్తాను అని కోడలికి కాఫీ పెట్టి ఇస్తుంది. హాల్లో కూర్చొని ఉన్న చంద్రం, ఏమే ఇలారా? ఏంటండి? చూశావా నీ కొత్త కోడలు తెలివి? అత్తింటికి వచ్చి అరగంట కూడా గడవకముందే నీ చేత కాఫీ పెట్టించుకుంది. అదేం కాదులేండి, పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఉంది మీ వరస. పాపం అలసిపోయి తలనొప్పొచ్చిన దానికి తనేం చేస్తుంది చెప్పండి? సర్లే, నీకు లేని బాధ నాకెందుకు? నాకు కూడా కాసిని కాఫీ నీళ్ళివ్వు. కాఫీనా? ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి, కాసేపాగిస్తాలేండి. అబ్బో, ఏంటో ఆ పనులు? మన ఇరుగు పొరుగు వాళ్ళందరికీ నా కోడల్ని చూయించాలి. ఇప్పుడే వస్తాను ఉండండి అని కుంకుమ భరిణ తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ల ఇంటికి వెళ్తుంది కుసుమ. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.